ఒక సాయంత్రం రాజు మారు వేషం ఏమంటారు, సివిల్ డ్రెస్లో రాజు గుర్రంలో అట్లా తిరుగుతూ ఊరు పక్కన వెళ్ళిపోయాడు. అక్కడ అడవి ఉండే, అడవిలో మంచి గాలి ఉంటుంది, కొంచెం అట్లా చిన్న రౌండ్ కొడతామని వెళ్ళిపోయాడు. అక్కడ దొంగలు పట్టుకొని రాజును కొట్టి కట్టేసి అన్నీ ఏం చేస్తున్నారు వాళ్ళు తెలీదు, రాజుని తెలీదు, ఎవరిని పట్టుకొని అన్నీ తీసేస్తున్నారు. అదే సమయంలో అటు ఒక 4 యవనస్తులు వెళ్ళడం జరిగింది. 4 young people దే సా దిస్ సీన్. పరిగెత్తుకెళ్ళి ఏం చేశారు, వాళ్ళ దొంగల్ని కొట్టి తరిమేసి రాజుని ఏం చేశారు, విడిపించారు, బతికారు, ఇంటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత రాజు సింహాసనం కూర్చున్నారు. ఈ 4 ఉన్నారు. ఎవరు చెప్పండి సార్? కాపాడిన వాళ్ళు, హెల్ప్ చేసి యవనస్తులు 4 young boys were standing. సో రాజు కూర్చొని, బాబు నాకు పెద్ద హెల్ప్ చేశారు, నా ప్రాణం కాపాడారు, కాబట్టి మీరు ఏం కావాలండి ఇస్తానండి. సో ఫస్ట్ మ్యాన్ యాస్, వాట్ యూ వాంట్? ఈ సైడ్, సార్ మీ మెడలో ముత్యాల ముత్యాల హారం అంటే ముత్తులంటే మణి అంద చైన్ వెంటనే ఇప్పేసి ఇమీడియట్లీ గేవ్ ఇట్, తీసుకో, చాలా కాస్ట్లీ. సెకండ్ మ్యాన్, వాట్ యూ వాంట్? నీకేం కావాలి? సార్ మీ రాజ్యంలో గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఐ వాంట్ గవర్నమెంట్ జాబ్ ఇన్ యువర్ కింగ్డమ్. ఓకే రైట్, ఏదైనా జాబ్ వేసి ఇచ్చారు, వెంటనే వాడు జాబ్ రాసి ఇచ్చేసి, ఫ్రమ్ టుమారో యూ కమ్ అండ్ జాయిన్. ఏది? గవర్నమెంట్ జాబ్. ఓకే. థర్డ్, నీకేం కావాలి? సార్ ఐఎమ్ ఏ ఫార్మర్. రైతు ఐఎమ్ ఏ ఫార్మర్. నాకు కొన్ని ఏకర్లు పొలం ఇస్తే నేను దున్నుకొని బతుకుంటాను. ఓకే రాయ్ బాబు, అక్కడ పొలం ఉన్న చూడు, వీడి పేర్లు రాసేయి. ఓకే రాసేసాడు. ద ఫోర్త్ ఫెలో స్టాండింగ్, ఏం కావాలంటే నవ్వాడు. సార్ రాజుగారు మిమ్మల్ని కాపాడమే నాకు భాగ్యం కదా, రాజును కాపాడే భాగ్యమే గొప్పది, నాకేమొద్దు సార్. లేదు బాబు, సి వీళ్ళు అడిగాడు, అడిగాడు, 3 అడిగాడు, వీళ్ళకి ముత్యాల ఆహారం ఇచ్చేసాను అంటే ముత్తాల అనే ఇది చైన్. 2వ వాడికి గవర్నమెంట్ జాబ్, 3వ వాడికి ల్యాండ్ ఇచ్చాను, నువ్వు కూడా ఏదైనా అడుగుతాను. వద్దు సార్ ప్లీజ్ రాజుగారు, నేను తీసుకుంటే నాకు బాగుండదండి. లేదు బాబు, ఏం కావాలా? సరే రాజుగారు ఇంత అడుగుతున్నారు కదా, నా ఇల్లు దర్శించండి ఒకసారి, విజిట్ మై హోమ్. ఓకే, సపోజ్ రాజు ఈ ప్రాంతంకి వస్తారనుకోండి మన ఇంటికి, ఈ రోడ్ అంతా ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంటుందా, బాగుండదా? అందరూ మున్సిపాలిటీ అన్ని ఊడ్చేస్తారు కదా, ఊడ్చేసి ముగ్గు పోస్తారు కదా. ఆ పక్క ముగ్గు కావాలి, కక్క ఉంటుంది, కానీ ముగ్గుకి ఈ పక్క కక్కలేదు, అంటే వెరీ క్లీన్. సో రాజు వస్తుంటే అందరూ, ఎవరు వస్తున్నారు? రాజు వస్తున్నారు, అమ్మో గ్రేట్, హ్యాపీ, అందరూ సంతోషం. రాజు వచ్చాడు, ఇంటికి వచ్చాడు, అడుగు పెట్టాడు. ఏం కావాలా? ఏమవుతుంది రాజుగారు, మీరు వచ్చారా, మీరు వచ్చిపోయారు. లేదు బాబు అడుగు, నెక్స్ట్ ఇయర్ కూడా రండి సార్, ఇట్లే నెక్స్ట్ ఇయర్. ఎవ్రీ ఇయర్ ద డే వెన్ ఐ సేవ్డ్ యూ, డేట్ ఉంటాయి కదా, ఏ రోజు నేను కాపాడానో, సంవత్సరం ఒకసారి ఆ రోజు నా ఇంటికి వచ్చిపోతే చాలు. ఓకే, సెకండ్ ఇయర్ వస్తున్నారు. అప్పుడు వాళ్ళ కూతురు అనింది, డాడీ వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే, నేను అలానే ఇంటికి వెళ్తాను. నేను కూడా వస్తాను డాడీ. ఓకే, అక్కడ పోయిన తర్వాత ఏం కావాలా? ఏమొద్దు డాక్టర్ రాజుగారు, మళ్ళీ 1 సంవత్సరం మీరు రండి అని. పక్కన కూతురు అడిగిందండి, ఎవరండి డాడీ ఇంత చనువు అంటే ఇంత క్లోజ్గా మాట్లాడుతూ, హూ ఇస్ దిస్ అంటే, అమ్మా నీకు తెలియదా, దిస్ ఫెలో సేవ్డ్ మై లైఫ్, ఈడు నా ప్రాణమును కాపాడాడమ్మా, 4 కాపాడారు, అందులో ఈ వ్యక్తి 3కి ఇచ్చాను, ఈయన అడిగితే ఏమొద్దు అంటాడమ్మా, ఏమొద్దు డాక్టర్ రాజుగారు, ఏమొద్దు అంటున్నాడు. అప్పుడు కూతురు రాజుని, డాడీని చూసి, డాడీ నేను చెప్తాను, ఏమన్నా ఐ వాంట్ టు మ్యారీ దిస్ మ్యాన్ అని. ఈయన పెళ్ళి ఎందుకు? నీ ప్రాణం కాపాడాడు. రెండో థింగ్, ఈయనకి ఏ విధమైన ఆశలు లేదు, నువ్వు వస్తే చాలంటాడు కదా. ఇలాంటి వాడు నాకు దొరికితే, ఇలాంటి వాడు దొరకడం కష్టం డాడీ. ఇప్పుడు డాడీ మాట ఇచ్చేసాడు, నువ్వు ఏం అడిగితే ఇస్తాను పాపకు. ఇప్పుడు ఏం చేశాడు? పెళ్ళి చేశాడు. సరే, కథ ఎండ్స్ ఎట్లా? ఇప్పుడు ఏమైపోయాడు? అల్లుడు అయిపోయాడు.
అల్లుడు అయిపోయిన తర్వాత ఏమై ఉంటాడు చెప్పండి? ఆయన రాజ్యం వాడిదైంది, ఆస్తి అంతా సరే. విత్ స్టోరీ ఓకే, మేబీ ట్రూ, బట్ సత్యమేమి? సత్యం చూడుకో, స్టోరీ చూస్తే ఈ నవ్వు వెళ్ళిపోతాం. వీ వాంట్ గెట్ ఓన్లీ దట్ పాయింట్. ఏం చెప్పండి? నాకేమొద్దు, నువ్వు ఉంటే ఆ రాజుని మనం కోరుకుంటాం కదా. అందుకే ఈ రాజు ఇప్పుడు ఇంత చనిగి ఇంత ఏడ్చి వ్యర్థం, దేవుడు నమ్ముకోవడం వ్యర్థం, ఆయన రక్తం చేత నా చేతులు నా హృదయం కడుక్కోవడం వ్యర్థం అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు ఎవరు వద్దు, నువ్వు ఉంటే ఆకాశ కింద భూమి మీద నీవు తప్ప నాకేమీ అక్కరా ఎక్కడ. ఎందుకంటే ఆయన ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. వాడుకు ముత్యాల ఆహారంతోనే అంతే, వాడికి ఇంకేం లేదు, అంతే, అడిషనల్ ఏం లేదు. ఇంకా వాడికి రిటైర్డ్ అయిన తర్వాత అంతే, ఇంకొకటికి పొలం అంతే. బట్ ఈడిది చెప్పండి సార్, అన్నీ దేవుడు అన్నీ ఇస్తాడు. నువ్వు నాకు కావాలని ఎప్పుడు అడిగారా? మనకేమన్నా ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలంట. ఆయన కావాలని ఎవరు చెప్పండి? అదే ఆయన బాధ. నన్ను కోరుకోవట్లేదే. ఆ రాజు ఎంత థ్రిల్ అయిపోయింటే అందరూ పిచ్చోళ్ళు అది అడిగారు, బట్ వీడు ఏం అడిగాడు? నువ్వు ఉంటే, నువ్వు నా ఇంటికి వస్తే చాలు. లాస్ట్ అల్లుడు అయిపోయాడు. ఆయన ఆస్తి ఆయన ఆ రాజుకు వేరే ఎవరు లేదంట వెనకాల, ఆమె కూతురే. సో ఆస్తి ఎంత అయిపోయింది? రాజ్యమునకు వారసుడుగా చేయబడి. సో అదే 24 ఇప్పుడు చదువుతాం. ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు చదువుతాం. 25 అర్థం చేసుకొని చదువు. ఎంతసేపు అర్థం లేకుండా చదివాం. ఇప్పుడు కథ చెప్పిన తర్వాత అర్థంతో చదువుతాం. చదువు 25 గట్టిగా చదువుతాం. గట్టిగా చదవండి. ఏది వద్దు సార్, ఏది వద్దు. సైతాన్ చెప్ప ఇది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇది ఇస్తాను. దేవుని నమ్ము, నాకు ఏది వద్దు, నా యేసు ప్రభు ఉంటే చాలు. సో ఈ 2 పాటలు జ్ఞాపకం. ఒకటి యేసు చాలు, ఏమంటారు? యేసు ఏమవుతుంది, యేసు చాలు. రెండో పాట ఏమంటే, ఏం పాట పాడా? నీవు ఉంటే నాకు. మేము అక్కడ పాడుతుంటాం అప్పుడప్పుడు ఆ పాట, మీరు నేర్చుకుంటే బాగుంటుంది. నీవు ఉంటే నాకు, నీవే నాకు కావాలి. నీవు ఉంటే లోకం నాకు ఏది అక్కర. చివరిలో ఒక మాట చదువుకొని ప్రార్థన చేస్తాం. 28 సరే, దేవుని పొందు ధన్యకరం ఉన్నది. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఏముండదు? డ్రా నియర్. పొందు అనే మాటను ఈరోజు వదిలిపెడతాం. ఇంగ్లీష్ ప్రకారం దేవుడికి సమీపం రావడం మంచిది. దేవుడికి దగ్గర, దేవుడికి ఎక్కువ సమీపం ఉండేవాళ్ళు ఎవరు? ఆదాం కంటే దేవుడు సమీపం ఉండేవాళ్ళు ఎవరు? మరి ఏమైంది కథ? ఏమయ్యాడు? 27 ఉన్నాయి చూడండి. 27 విసర్జించువారు. ఇంగ్లీష్లో ఫార్ ఫ్రమ్ యూ షెల్ పెరిష్. ఇంగ్లీష్లో 2 ఉండవు, ఫార్ నియర్. మీరు ఇంగ్లీష్ వాళ్ళు కదా, బెంగళూరు అంటే ఇంగ్లీష్ కాదు. ఫార్ నియర్, నియర్కి ఆపోజిట్ ఫార్, ఫార్కి ఆపోజిట్ నియర్. సో ఆదాము అవ్వ దేవుడితో ఎట్లా ఉన్నారు? వెరీ వెరీ క్లోజ్ కదా. ఎవరు లోకంలో అంత సమీపం లేదు. ఇట్లా ఊహిస్తాం, ఆదాం మీద ఒక చెయ్యి, అవ్వ మీద ఒక చెయ్యి. దేవుడు ఏం చేసేవాడు? ఆ గార్డెన్లో he was roaming in the garden. He had a close fellowship. Sin came, devil came in between God and man, broke the fellowship. So ఇప్పుడు ఏమైపోయినాం మనం? నోటికి దగ్గర ఉన్నాం. యెషయా ఏమంటాడు? God is close to lips but is very far from our day by day. Sin separates God. కదండి, సిన్ ఏం చేస్తారు? దేవుడికి మళ్ళీ. అందుకే ఎఫెసీలో పౌలు ఏమంటాడు? దూరస్తులైన మనల్ని సిలువ రక్తం చేత మళ్ళీ ఏం చేశాడు? సమీపం. చదువుతాం, మాట చదువుతాము. ఎక్కడ ఉన్నది? ఎఫెసీ 2 వర్స్ చెప్తారా? 13 అందరూ కలిసి చదువుతాం. 13 చదువుతాం. చదవండి. మీకు బైబిల్ రాదని కాదు, కానీ నిద్ర రాకుండా ఉండేదానికి ఇది ఒక ఐడియా, అంతే, వేరేం లేదు. చదవండి. చదవండి. సంబడి రీడ్ ప్లీజ్. తెలుగు. క్రీస్తు రక్తము వలన మీరేమయ్యారు? యేసు రక్తం మన మధ్యలో ఉన్న అడ్డుగోడని పడగొట్టేశాడు. అడ్డుగోడ ఏమండి? పాపం.
పాపం దూరం చేసింది, పాపం తీసేశాడు. నౌ వి ఆర్ బాట్ వెరీ క్లోజ్. ఇప్పుడు ఏమవ్వాల, ఆ క్లోజ్నెస్ ఏమవ్వాల, ఇంకా పెరగాలి. అర్థమైందండి? ద డే యు ఆర్ బోర్న్ అగైన్ యూ కమ్ క్లోజ్ టు గాడ్. బట్ క్లోజ్నెస్లో కూడా ఏముంటుంది, డిస్టెన్స్. ఇది వేరే, ఇది వేరే, ఇది వేరే, ఇది వేరే. ఎంతవరకు రావాలా, ఎంతవరకు రావాలా? ఇది కూడా దూరమే, ఏదో రావాలా. అదే సాంగ్ ఆఫ్ సాలమన్ అంటే, ఈమె ఎవతండి, తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవతి, ఎవతనే ఎవరా, ఎవరు? చదువు చూద్దాం. సాంగ్ ఆఫ్ సాలమన్. పరమ ఎవతే, ఎవరు కాదు, ఏమండి ఎవతే. ఈమె ఎవరండి ఇంత క్లోజ్గా వస్తుంది ఎవరితో? తన ప్రియుని మీద. ఏ చాప్టర్? పరమగీతం 8:5. ఇంగ్లీష్ చదవండి. 8:5. లీనింగ్ ఆన్ హర్ బిలవర్డ్. తన ప్రియుని మీద ఆనుకుంది. బైబిల్లో ఎవరు తన ప్రియుని మీద ఆనుకున్న వ్యక్తి? జాన్. వెరీ గుడ్ కదండి. జాన్ హి వాస్ లీనింగ్ ఆన్ హిస్ బోజం కదా దేవుడు. ఎవరు? యు మీన్ టు సే Jesus did not want other disciple to come and lean on his bosom. తక్కిన 11 వ్యక్తిని తన మీద వచ్చి ఆనుకోవద్దని చెప్పాడా ప్రభు? చెప్పి ఉంటాడా? No, he wanted them. They did not come. He never bothered. But this fellow wanted to come. Lord said, come. ఎవరు రామని ఇష్టపడ్డాడు? యోహాన్ ఇష్టపడ్డాడు. ప్రభు ఏం చేశాడు? సో ఇట్ ఈస్ అవర్ డిజైర్. లార్డ్, ఐ వాంట్ టు బీ క్లోజ్. ఒక ఇంగ్లీష్ పార్ట్ ఉండదు, క్లోజ్ టు ది, క్లోజ్ టు ది. Draw me nearer. Draw me. You don't sing English songs, no, but sing. Today is a first day meeting. Okay. Acha. What is the song? Draw me near. Draw me nearer, nearer, blessed Lord, to the cross in our side. Draw me nearer, nearer, blessed Lord, to thy precious bleeding Son. ఇంకో పాట, క్లోజ్ టు ది, క్లోజ్ టు ది, క్లోజ్. సో దినాలు గడిచే కొలది, యాజ్ ఎ డేస్ పాస్ వి కమ్ క్లోజ్, సో క్లోజ్. ఏమంటారు? జిగిరి దోస్త్ అంటే ఏమంటారు? దోస్తు తర్వాత జిగిరి దోస్త్. ఇంకో దోస్తు, ఇంకో మాట తెలుగులో ఉండదు, మర్చిపోయారు. ప్రాణ స్నేహితుడు. ఇంకో వర్డ్ విన్నాను, మర్చిపోయాను. సరే, జిగిరి దోస్త్ అంటే ఇద్దరు ఏమైపోయారు? దేర్ ఇస్ నో బడీ ఇన్ బిట్వీన్ దిస్ అండ్ దిస్. అంటూ అంత క్లోజ్గా వస్తే దేవుడు చాలా ఈ లవ్స్ సమ్ పీపుల్ కమింగ్ క్లోజ్ టు హిమ్, క్లోజ్ టు హిమ్. అయితే డెవిల్ వాంట్స్ టు టేక్ యూ అవే ఫ్రమ్ గాడ్, టేక్ మీ అవే ఫ్రమ్ గాడ్. ఈ సే డెవిల్ సేస్ లెట్ హిమ్ బి క్లోజ్ టు యువర్ లిప్స్. నీ నోటి దగ్గర ఉంటే చాలమ్మా, చాలయ్యా. హృదయంకి ఎందుకు అంటాడు? లేదయ్యా, నా హృదయంకి ఆయన దగ్గర రావాలా, నోటి కంటే ఎక్కువ దగ్గర రావాలి. సో రక్షణ సంథింగ్ ఆఫ్టర్ సాల్వేషన్ బికమ్ క్లోజ్ టు. ఎందుకు అయిపోయామంటాం? ఇద్దరు ఒకటే అయిపోతాం. దాన్ని ఏమంటాం? వి బికమ్ వన్ లైక్ ఈచ్ అదర్. ఒకరిలాగా మారిపోతాం. దాన్ని పెండ్లి అంటాం కదా, పెండ్లి కదా. రెండుని చేశాడు, రెండుని మళ్ళీ ఒకటి చేశాడు. సో వి బికమ్ వన్ విత్ అవర్ గాడ్. మనం వి విల్ బి జస్ట్ లైక్ హిమ్. ఆయనలాగా మనం మారిపోతున్నాం. అందుకే పాట పాడతాం, నీ వలే మారేదని. ఏమంటాం? ఏం పాట తెలుసా? యు డోంట్ సింగ్ దట్ సాంగ్? నీ వలే మారదని. ఏం పాట అది? గర్వముతో నిండి ఉన్నాను, యేసు స్వరూపం కదా, రైట్. పాడతారా? యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, నీ పోలికగా నేను మారెదన్, నీ పోలికగా నేను మారెదన్. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. దగ్గర వచ్చే కొలది ఏమైపోతాం? ఆయనలాగా మనం మారిపోతాం. డెవిల్ మనల్ని దూరం పెట్టడం,
ఇష్టపడతాడు. అందుకే ఈ సామ్స్లో 4 verses. 1, శుద్ధి గల ఇశ్రాయేలుకి దేవుడు మంచివాడు. 2వది, ఆకాశం కింద భూమి మీద నీవు తప్ప నాకేమీ. 3వది, దేవునికి సమీపం ఉండడం మంచిది, ఆయనకి దూరం ఉండడం మనకు నాశం కదా. Those who are not close to God, they are 27 నశించు. ఇంగ్లీష్లో they will perish those who are very far to God. సో మనకు తెలియకుండానే సైతాన్ ఏం చేయాలి, దూరం స్టార్ట్స్ విత్ స్మాల్ బట్ ఎండ్స్ విత్ వెరీ ఫార్. మీ జామెట్రీ బాక్స్లో 3-4 ఐటమ్స్ ఉంటుంది. ఒకటి ఇట్లా ఉంటుంది, ఒకటి ట్రయాంగిల్ ఉంటుంది, ఒకటి ఇట్లా హాఫ్ సర్కిల్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, సెమీ సర్కిల్. దాంట్లో మీరు పిక్చర్ చేసినప్పుడు ఇక్కడ పాయింట్ నుంచి ఇట్లా ఉన్నది 90 డిగ్రీ. ఇక్కడ చిన్న డీవియేషన్ ఉంటే స్టార్ట్స్ విత్ స్మాల్ డీవియేషన్, ఇట్లా పోతే ఏమైపోతుంది, దీనికి చాలా అట్లా సైతాన్ చిన్నగా పక్కన తోసేస్తాడు. తెలియకుండానే ఏమైపోతాం మనం, ఇప్పుడు తెలియదు, లాస్ట్లో వీఆర్ వెరీ ఫార్. అందుకే వీ హ్యావ్ టు చెక్అప్ వెదర్ ఐఎమ్ క్లోజ్ టు గాడ్ ఆర్ ఫార్ టు గాడ్. పేతురు వెంబడించాడు, బైబిల్ సేస్ ఈ ఫాలోడ్ జీసస్ ఫార్ ఆఫ్. పేతురు ఏమయ్యాడు, సిలువకు యేసుప్రభు పోయేప్పుడు దగ్గర వెనకాల వచ్చాడు కానీ దూరం ఉన్నాడు, మెయింటైన్ చేశాడు. ఎందుకంటే దగ్గర ఉంటే పట్టుకుంటే నన్ను కూడా సిలువ వేస్తారని, రాలేదని చెప్పకూడదు కాబట్టి కొంచెం దూరం మెయింటైన్ చేయాలి. సో టుడే వీఆర్ వెరీ ఫార్. వెన్ యూ సే వీఆర్ ఫార్ ఫ్రమ్ గాడ్, వీఆర్ నియర్ టు ద డెవిల్. అంతే కదా సార్? ఇఫ్ యూ ఆర్ ఫార్ ఫ్రమ్ గాడ్, వీఆర్ నియర్ టు ద డెవిల్. ఇఫ్ యూ ఆర్ నియర్ టు గాడ్, వీఆర్ ఫార్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ ద. సో మన దేవుడికి దగ్గర అవ్వాలా, లోకమునకు సైతానికి ఏమవ్వాలా, దూరం అయిపోవాలి. ఇది సైమెంటైన్స్ జరిగే పని. అట్లా 2 సార్లు ఒకేసారి జరుగుతుంది. ఇక్కడ దూరం, ఇక్కడ దగ్గర, ఇక్కడ దూరం, ఇటు దగ్గర అయిపోతుంది. సో నౌ లెట్స్ చెక్ అప్, ఆర్ యు ఫార్ ఫ్రమ్ గాడ్ ఆర్ నియర్ టు గాడ్. ఇట్స్ గుడ్ టు డ్రా నియర్ టు ద హిస్ డిజైర్. తప్పిపోయిన కుమారుడు వచ్చేప్పుడు ఏం చేశాడు, వాడు మీద పడి కదా ఏడ్చాడు. హి వాస్ సో క్లోజ్ టు హిస్ ఫాదర్. సో when the day when you repent, we start our fellowship with God and it develops, grows. Spirituality is grows. It doesn't stop on day born again. అక్కడ రక్షణ పొంది అక్కడే ఆగిదండి. డే బై డే ఏమవుతుంది, రిలేషన్షిప్ ఏమవుతుంది, చాలా థిక్ అయిపోయి దేవుడికి సమీపం అయిపోతాం. వాళ్ళనే ప్రభుత్వం కూడా తీసుకెళ్తాం. సో లెట్ ద లార్డ్ help us to come closer and closer to God and far to the world and to the devil and to the fashion of this earth. లోక స్టైల్కి మనం ఏమైపోవాలా, దూరం అయిపోవాలా. దేవుని స్టైల్కి మనం దగ్గరికి రావాలి. అలాగా రావట్టుకు ప్రభు సహాయం చేయాలి. ప్రార్థన.